ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీ కలర్ మల్టీ టాలెంట్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు ఆదివారం, అందరికీ సెలవు. సాధారణంగా మనం ఆదివారం అంటే ఏం చేస్తాం? సోఫాలో కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తూ గంటల తరబడి సమయం గడిపేస్తూ ఉంటాం కదా. కానీ ఈ రోజు ఒక చిన్న మార్పు చేద్దాం రండి. మన ఇంటి చుట్టూ పెరట్లో మనకు తెలియకుండానే పడేసి ఉన్న చెత్త అనుకునే వస్తువులతో అందమైన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎలా చేయవచ్చో ఈ రోజు చూద్దాం. ఇది ఒక క్రాఫ్ట్ వీడియో మాత్రమే కాదు, ఇది ఒక ప్రయాణం. ఈ డిజిటల్ ప్రపంచంలో ఫోన్లకి, సోషల్ మీడియాకి మనం బానిసలం అయిపోతున్నాం. ముఖ్యంగా దీనివల్ల పిల్లలు ఎంతో నష్టపోతున్నారు. ఈ క్రాఫ్ట్ చేయడం వల్ల మనకు తెలిసే నిజం ఏంటంటే, మనం ఏదైనా కొత్తది సృష్టించడంలో నిమగ్నమైతే మన మెదడు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. మన రోజువారీ సమస్యలను, ఒత్తిడిని మర్చిపోయి మన చేతులతో ఏదైనా కొత్తగా రూపాన్ని ఇచ్చినప్పుడు మనకి కలిగే ఆనందం వెలకట్టలేనిది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ని ఎలా మేక్ చేసుకున్నామో జస్ట్ వివరంగా చెప్తాను. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఎలాంటివైనా మీ ఇంటి చుట్టుపక్కల దొరికితే గనక ఇలా ట్రై చేయండి. చాలా ప్రశాంతంగా ఈ సండే గడుస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న ప్రతి ఐటమ్ కూడా వేస్ట్ నుంచి బెస్ట్ మనం క్రియేట్ చేయబోతున్నాము. సో నేను ఆల్రెడీ యూజ్ చేసిన పేపర్, ప్లెయిన్ పేపరు. ఇక్కడ మనం కావాలి అనుకుంటే పేపర్ టేప్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ అది మనకి ఎక్కడైనా ఉపయోగపడుతుంది కదా. కొత్తవి కొనుక్కొచ్చుకుని ఇలా ఉపయోగించాల్సిన అవసరం లేదు. వేస్ట్గా మన ఇంట్లో చాలా పేపర్స్ అనేది ఉంటాయి. సో వాటిని ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఆల్రెడీ మనం యూజ్ చేసిన ఈ పేపర్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఇలా కార్డ్బోర్డ్కి చుట్టూ కూడా ఫినిషింగ్గా అంటించుకుంటే గమ్తో చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అనేది క్లియర్గా, నీట్గా అనిపిస్తుంది. ఇది ఒక రెడీమేడ్. ఇలా చేయడం వల్ల ఎవరు కూడా హ్యాండ్ మేడ్ అని అనుకోరు. మనకు ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉంటే అంత రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. సో ఫినిషింగ్ కోసం మనమైతే వేస్ట్ పేపర్తో గమ్ తీసుకొని ఇలా కార్డ్బోర్డ్కి చుట్టూ కూడా కార్నర్స్ అన్ని కవర్ చేస్తూ ఇలా అయితే మనం అతికించుకోవాలి పేపర్ని. అండ్ ఈ పని చేస్తున్నప్పుడు నా మైండ్ ఎంత ఫ్రీగా ఉందో తెలుసా. పని ఒత్తిడి లేకుండా ఆలోచనలు పక్కన పెట్టి ఇలా ఒక చిన్న పనిలో నిమగ్నమై ఉండడం వల్ల ఎంత ఎనర్జీ వస్తుందో మీరు కూడా ట్రై చేస్తే తెలుస్తుంది. ఈ రోజు పొద్దున్నే లేచి బయట నడుస్తున్నప్పుడు ఈ పడి ఉన్న కవచాలను చూశాను. అవి నాకు ఒక ఆర్ట్ పీస్ లాగా అనిపించాయి. ప్రకృతి మనకు ఎంతో అందమైన వస్తువులను ఇస్తుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాంటివి చూసినప్పుడు ఇంటికి తెచ్చుకొని, లేదు అంటే మీరు అక్కడే క్రాఫ్ట్ కూడా చేయొచ్చు. సండేస్ మనం బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇలా ఇంట్లో ఉండి ఇంట్లో వస్తువులతోనే మనం ఇలా కొత్తగా క్రియేట్ చేసి మన డేని చాలా ఈజీగా, ఆనందంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఏదైతే కార్డ్బోర్డ్ వేస్ట్గా పడేస్తాం కదా డస్ట్బిన్లో, అలాంటి వాటిని కూడా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఇలాంటి ఆర్ట్ పీస్లని చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ఈ కార్డ్బోర్డ్కి మనం చుట్టూ కూడా ఈ పేపర్ని, వేస్ట్ పేపరే అది, కానీ మన ఆర్ట్ని ఎంత బెస్ట్గా మారుస్తుందో చూడండి. ఈ పేపర్ని మొత్తం కూడా 4 సైడ్స్ స్టిక్ చేసిన తర్వాత మనం పెయింట్ అనేది చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వేస్తాం కాబట్టి నా దగ్గర వేస్ట్గా ఉన్నాయి. సో ఇది లాస్ట్కు వెళ్ళిపోయి అవి కొంచెం డ్రై అయిపోయాయి. నాకు ఫ్యాబ్రిక్ పైన అంటుకోవట్లేదు. సో అందుకని ఇలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే వాటర్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర వేస్ట్గా ఏమున్నాయో, బెస్ట్గా ఏం మార్చొచ్చో ఒక్కసారి చూడండి. ఇంట్లో ఫోన్ని పక్కన పెట్టమని అనట్లేదు. ఫోన్ని చూస్తూ, ఈ వీడియోని చూస్తూ మీరు మేక్ చేసినట్లయితే మీకు కూడా ఒక మంచి అవగాహన అనేది వస్తుంది. సో ప్రశాంతమైన ఆదివారాన్ని మీరు గడపచ్చు. మన వీడియోస్ ఓన్లీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వేస్ట్తో చేసేవి కాదు, మనమైతే కస్టమైజేషన్స్ కూడా చేస్తాము. ఒకసారి మన ఛానల్ని పూర్తిగా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే బెల్ ఐకాన్ టచ్ చేయకుండా మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఐడియాస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ విత్తన కవచాలు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కానీ ఇలాంటి థాట్స్ అనేది ఎవరికి వచ్చి ఉండదు. నాకు వీటిని చూడగానే ఫ్లవర్ లాగా అనిపించింది. సో వెంటనే స్టార్ట్ చేసేసాను ఈ క్రాఫ్ట్ని. మీరు ఎప్పుడైనా ఈ విత్తన కవచాలను చూసారా? చూస్తే కామెంట్స్లో చూసామని కామెంట్ చేయండి. అండ్ మనకి కావాల్సిన బేస్ అయితే రెడీ చేసేసుకున్నాం ఇలా వేస్ట్ వాటితో. సో దీనికైతే ఇప్పుడు కలర్ అనేది చేయబోతున్నాము. గ్రీన్ అండ్ ఎల్లో కలర్తో చాలా బ్రైట్గా ఉంటాయి ఈ కలర్ కాంబినేషన్ కూడా. మీరు వర్షాకాలం వస్తుంది అన్నప్పుడు చూడండి, వాతావరణం కూడా అంటే ప్రకృతి కూడా చాలా అందంగా ఈ కలర్స్తోనే ఉంటుంది. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. సో మనం ప్రకృతికి చాలా దగ్గరగా ఉండాలి అని చెప్పి ఇలాంటి కలర్స్ అయితే నేను అప్లై చేస్తున్నాను. మీకేమనిపిస్తుంది? ఈ కలర్స్ కాకుండా వేరే కలర్స్ ఏదైనా వేసి ఉండొచ్చు కదా అన్న ఫీలింగ్ వస్తే ఏ కలర్ బాగుంటుందో మీరు చెప్పండి. నెక్స్ట్ నేను అదే ట్రై చేస్తాను. మనం వేస్ట్తో రెడీ చేసుకున్న ఈ కార్డ్బోర్డ్ పైన నేనైతే క్రాస్గా షేడ్ అనేది ఇస్తున్నాను. అలా ఇవ్వడం వల్ల మనం పెట్టే కవచాలకి చాలా అందమైన లుక్ అనేది వస్తుంది. సో మనం కవచాలని కనీసం వాష్ కూడా చేయలేదు. దాని మీద దుమ్ము, ధూళి అన్నీ అలానే ఉన్నాయి. కానీ ఎంత బాగుందో వీడియోలో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఫైనల్ అవుట్పుట్ కూడా ఈ వీడియోలోనే చూపించేశాను.
ఇక్కడ మనం ఓన్లీ బేస్కి మాత్రమే మనం కలర్ అనేది చేస్తున్నాం. కవచాలకి మాత్రం న్యాచురల్గా ఎలా వచ్చాయో ప్రకృతి నుంచి మనం అలానే ఉంచి న్యాచురల్గా ఉంచేసి ఇలా అయితే ట్రై చేస్తున్నాం. ఈ కలర్స్ నా దగ్గర వేస్ట్గా ఉండడం వల్ల ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది అని చెప్పి ఇలా ట్రై చేశాను. కానీ కొంచెం డ్రైగా ఉండడం వల్ల మనకి అక్కడ బ్రష్ అనేది మూవ్ అవ్వట్లేదు బేస్ మీద. సో అందుకని నేను కొంచెం లైట్గా వాటర్ అనేది అప్లై చేస్తూ ఇలా మూవ్ చేశాను. ఎంత బాగా స్ప్రెడ్ అయ్యి బ్లెండ్ అవుతుందో ఈ కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ మనం ఇలా కాకుండా వేరే శారీస్ పైన లేదంటే బ్లౌజెస్ పైన కూడా ట్రై చేసినా చాలా బాగుంటుంది. ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్. సో ఇది ప్యారెట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇలా మీరు కూడా వేస్ట్ వస్తువులతో ఏదైనా ట్రై చేశారా? ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనే విషయాలు కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే మీరు కూడా ఇలా వేస్ట్ వాటితో ట్రై చేసి ఉంటే ఆ ఫొటోస్ నాకు షేర్ చేయండి, చూస్తాను. నేను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను కదా. ఫైనల్గా ఈ బేస్ మనం వేస్ట్గా పడేయకుండా ఇంత బ్రైట్గా అయితే మనం క్రియేట్ చేసాం. సో ఈ బేస్ మీద ఈ కవచాలతోనే మనం డెకరేట్ చేయకుండా ఇంకా వేరే ఏదైనా కూడా మనం ట్రై చేయొచ్చు. అది మన ఆలోచన బట్టి ఉంటుంది. ఇలాంటి క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ చేయడం వల్ల మనలోని సృజనాత్మకతను చాలా పెంచుకోవచ్చు. అలానే వేరే వాళ్ళకి మనం నేర్పించిన వాళ్ళం కూడా అవుతాం. సో మీ ఆలోచనలు అండ్ అభిప్రాయాల్ని నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా వేటితో మనం ఎలాంటివి చేయొచ్చు అనేది కూడా షేర్ చేసుకుందాం. సృజనాత్మక అనేది మనకు ఒక అద్భుతం. సో ఇదొక వరం కూడా అంటారు. అలానే మనలో ఉన్న సృజనాత్మకతని వెలికి తీసే బాధ్యత కూడా మనదే. ఇలాంటివి కొత్త కొత్త క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ ట్రై చేసేటప్పుడు అలాంటి సృజనాత్మకతలు ఎన్నో కూడా ఎంతో మంది నుంచి బయటపడుతూ ఉంటాయి. సో ఈ అద్భుతమైన అదృష్టాన్ని మీరు ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నారు? ఈ బిజీ ప్రపంచంలో చాలా చిన్నదైన ఆదివారం ఒక్కరోజే మనకి సెలవు ఉంటుంది. మీలో ఉన్న సృజనాత్మకతని బయటకు తీసుకురండి. ఇదొక మంచి అవకాశం. ఒక్కొక్కసారి మనం చేసే పనుల్లో మిస్టేక్స్ జరిగినప్పుడు మనకి అది నచ్చకపోవచ్చు. మన మనసుకి ఏంటబ్బా మనం ఎందుకు ఇలా చేస్తున్నాం అనే ఆలోచన రావచ్చు. మనం అది క్లీన్ చేయలేక అబ్బా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇదంతా మనకు అవసరమా ఈ చెత్తతో అన్న ఆలోచన కూడా వస్తుంది. కానీ అవన్నీ ఆ చిరాకులన్నీ మన సమస్యలను చాలా దూరంగా, మనం రోజువారీ సమస్యలను చాలా దూరంగా ఉంచి మనం దీనికి ఎలాంటిది ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన పుట్టిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా మనం క్లీన్ చేయలేక ఇలాంటి వాటి గురించి మన సృజనాత్మకతను ఎంతవరకు బయటకు తీయకుండా ఉంటాం చెప్పండి. సో అందుకని అవన్నీ మనం పక్కన పెట్టేసి చక్కగా ఇలా మనం చేసే పనిని పూర్తి చేస్తే కనుక మనకి ఎంత ఆనందంగా అనిపిస్తుందో. మనం చేసే పని పూర్తయిన తర్వాతే ఆనందాన్ని చూడగలుగుతాం. ఒక్కొక్కసారి మనం చేసే పనులు మనం అనుకున్న విధంగా రాకపోయినా మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రై చేసి వదిలేసాం కదా అనిపించేలాగా ఉండాలి మన మనసు. అయ్యయ్యో ఈ కళ సృజనాత్మక గురించి మాట్లాడుతూ ఈ చేస్తున్న వీడియోలోని పనిని అస్సలు చెప్పట్లేదు కదా. మనం తీసుకున్న కవచాలను మనకి కావాల్సిన విధంగా ఇలా ఫ్లవర్స్ లాగా మనమైతే ఒక చోటకి చేర్చగా మన అవుట్పుట్ అనేది చాలా అందంగా వస్తుంది. సో ఇవి వాల్ డెకరేషన్ గాను లేదు అంటే మనం హాల్లో డిజైన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో వేస్ట్తో బెస్ట్ అనేది చాలా మంచి సృజనాత్మకత. ప్రస్తుతానికి ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది నా దగ్గర ఉన్న వస్తువులతో చేస్తున్నాను కాబట్టి ఈ కవచాలను 7000 గమ్తో అయితే మనం ఈ స్టిక్ చేస్తున్నాము. లేదు అంటే నార్మల్ గమ్తో కూడా మనం స్టిక్ చేయొచ్చు, చాలా బాగా అతుక్కుంటాయి. సో మనం ఇవే ఉండాలి, వీడియోలో చూపించినవి మాత్రమే ఉండాలి అనుకుంటే మనలోని సృజనాత్మక ఎప్పటికీ బయటికి రాదు. మన దగ్గర ఏం ఉన్నాయో చూసుకొని వాటితో మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేయగలిగితే మనకి చాలా చాలా ప్రశాంతంగా అండ్ మనం ఒక కొత్త దాన్ని కనిపెట్టాము అనే ఆలోచన మనకి వస్తుంది. మనం ఎంతో తృప్తిగా ఉంటాము. ఈ వీడియోలో నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే మనం వీటితో ఇంత బాగా అయితే మనం క్రియేట్ చేయొచ్చు అనే ఆలోచన మీ అందరికీ రావాలి అని చెప్పి ఈ వీడియోలో ఇంత క్లారిటీగా మీకు ఈ సృజనాత్మక గురించి బాగా వివరిస్తున్నాను. అండ్ అలానే మీకు చూపిస్తున్న క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ కూడా ట్రై చేస్తారు అని చెప్పి. సో మీరు ఇలానే సేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు ఈ విషయం చెప్పాను కదా. మీ దగ్గర ఏమున్నాయో వాటితో ఏం చేయొచ్చు అనే ఆలోచన మీకు వచ్చింది అంటే చాలా గ్రేట్. ఈ వీడియో అంతవరకు తీసుకెళ్తుందా లేదా? సెలవు వచ్చింది కదా బయటకు వెళ్దాం అనే ఆలోచన మానేసి మనలోని సృజనాత్మకను పెంచుకోవడానికి ఈ ఆదివారాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ హాలిడేస్ని ఎలా మనం నలుగురితో పంచుకోవాలి అనేది ఆలోచిద్దాం. సో ఫోన్లకి దూరంగా, సోషల్ మీడియాకి ఒక్కరోజైనా దూరంగా ఉందాం. మీతో పాటు మీ పిల్లల్ని, మీ ఇంట్లో వాళ్ళని కూడా ఇలాంటి వాటికి దగ్గర చేయండి. సో ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా మనం అనిపిస్తుంది. అపార్ట్మెంట్స్ వచ్చేసిన తర్వాత ఆ ప్రకృతిని చాలా దూరంగా చూస్తున్నారు. సో కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే మనకి అది చాలా దగ్గరగానే అనిపిస్తుంది. మనం చేసే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో దాన్ని కూడా మనం సృష్టించవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కవచాలైన ఫ్లవర్స్లా ఉండే ఈ షేప్స్ని మనకి కావాల్సిన దగ్గర కావాల్సిన విధంగా ఇలా అయితే అంటించుకున్న తర్వాత వాటిని డ్రై అవనిచ్చి కాసేపటికి చూడండి ఎంత బాగుంటుందో. ఇవి అతకట్లేదు అనే నిరాశన వద్దు. కొంచెం టైం ఇచ్చి చూడండి అవి ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుతుందో మీరే చూసి చాలా మురిసిపోతారు. సో నలుగురికి చూపించి ఇది నేనే చేశాను అనే ఆలోచన వాళ్ళకు కూడా పుట్టిస్తారు.
ఎదుటి వాళ్ళకి కూడా మనం ఇది చూపించినప్పుడు మేము కూడా చేస్తాము, ఎలా చేయాలి ఏంటి అనేది మిమ్మల్ని అడుగుతారు. సో దీని పట్ల ఒక చిన్న డిస్కషన్ అనేది జరుగుతుంది. ఎంతో ఆనందమైన ఆదివారాన్ని మీరు ఇంతలా గడుపుతారని నేను అనుకుంటున్నాను. అలానే ఈ ఆదివారం అనేది చేయాల్సిన అవసరం లేదు. మనకి ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మన సృజనాత్మకతని కంటిన్యూ చేయొచ్చు. మీ అందరికీ ఈ వీడియోలో చూపించిన విధానం ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ ఆలోచన మీ అందరికీ నచ్చిందా అనేది కూడా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. చాలామందికి ఇలాంటివి తెలియక ఇంట్లో అలానే కూర్చుని బాధపడుతూ వేరే విషయాల గురించి ఆలోచిస్తూ అతిగా ఆలోచించేస్తూ వాళ్ళ బుర్రలన్నీ చెడగొట్టుకుంటున్నారు. సో ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా మనం కూడా ఏదైనా చేద్దామా అనే ఆలోచన రావచ్చు కదా. మన ద్వారా ఇలాంటివి షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఒక చిన్న ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇలాంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మన పిల్లలతో కూడా చేయిస్తే వాళ్ళకి ఒక మంచి అనుభూతి కలుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేయిస్తారు కదా. చూసారుగా వేస్ట్ అనుకున్న వాటితో ఎంత అందమైన క్రాఫ్ట్ రెడీ అయిపోయిందో. ఇది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, ఈ ఆదివారాన్ని సాధకం చేసుకున్న ఒక గుర్తు. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు నేర్పించండి. ఫోన్ని పక్కన పెట్టి ప్రకృతికి దగ్గరగా సృజనాత్మకతగా గడపండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వచ్చే ఆదివారం ఇంకో మంచి ప్రాజెక్ట్తో కలుద్దాం. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.